జేజేకే చాప్టర్ 259 అయితే ఒఫీషియల్ గా వచ్చేసింది. అసలు ఈ చాప్టర్ అయితే చాలా సాడ్ గా ఉంది గైస్. ఈ పాటికి మీ అందరు తెలిసిపోయింది ఈ చాప్టర్ లో ఒక క్యారెక్టర్ అయితే చనిపోబోతున్నాడు. నాకైతే ఈ చాప్టర్ చదివిన తర్వాత ఒకటైతే అర్థమైంది, మన గెగే అగుతామికైతే ఒక పని బాగొచ్చు. అదేంటంటే ఫేవరెట్ క్యారెక్టర్స్ ని చంపేయడం. ఎగ్జాంపుల్ గా మన ననామిని కూడా అలాగే చంపేశాడు, చాలా క్యారెక్టర్స్ ని అలాగే చెప్పేశాడు. నేనైతే ననామికి కూడా అంతలా ఫీల్ అవ్వాలా, కానీ ఈ డెత్ అయితే నాకు చాలా సాడ్ గా అనిపించింది. అసలు నేను ఒక్కరిని సాడ్ అయిపోతే బాగోదు కదా, సో నాతో పాటు మీరు కూడా సాడ్ గా ఫీల్ అవ్వండి ఈ చాప్టర్ చదివి. సో ఈ అనాలిసిస్ వీడియో, కానీ అంతకన్నా ముందు మీ మా ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్రో తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే షార్ట్ అవుట్ టు మన BGMI, భయపడమాకండి, గేమ్ స్పాన్సర్ కాదు, మన కొత్త మెంబర్. థ్యాంక్ యూ ఫర్ బయింగ్ అవర్ మెంబర్షిప్ బ్రో. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తే కనుక డిస్కౌంట్ లో మెసేజ్ చేయడం మర్చిపోమాకండి. ఐ మీన్ డిస్కౌంట్ లో జాయిన్ అయిపోండి, మనం ఫ్రీ ఉంటే ఒక గేమ్ ఆడదాం, లేకపోతే ఏదైనా యానిమే ఎపిసోడ్ అయినా లేకపోతే ఏదో చేద్దాం బ్రో. మీరు డిస్కౌంట్ జాయిన్ అయిపోండి. అలాగే మీ అందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇంకేం నేర్చుకున్నా వీడియో మనం అందరం ప్రీవియస్ చాప్టర్ లో చదివాం. మన సుకున్ అయితే తన ఫ్లేమ్ అటాక్ ని యాక్టివేట్ చేస్తాడు లాంచ్ చేయడానికి. ఇంకా ఈ చాప్టర్ అయితే స్టార్ట్ అయింది ఒక ఫ్లాష్ బ్యాక్ నుంచి. ఆ ఫ్లాష్ బ్యాక్ లో మన యూజీ ఇదోరి చోచో దగ్గరికి వెళ్ళి, అన్న నాకైతే బ్లేడ్ కండెన్స్ చేయడం నేర్పి అని చెప్పి తను అంటాడు. కానీ మన చోచో అయితే హీస్ నాట్ ఏ గుడ్ టీచర్, తనైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేడు. ఇంకా యూజీ ఇదోరికి అయితే కొన్ని ఆసనాలు నేర్పిస్తాడు అనమాట. తనైతే చెప్తాడు, నీ చేయి ఇలా పెట్టు, ఇలా చేయి, అలా చేయి అని చెప్తూ ఉంటాడు. కానీ మన యూజీ ఇదోరికి అయితే ఏమీ అర్థం కాదు. అలాగే రెండో వైపు మన కాము అయితే మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. అసలు బ్లడ్ మ్యానిపులేషన్ అంటే ఏంటి, దాని నుంచి ఏమేం చేయొచ్చు, రివర్స్ కస్ టెక్నిక్ ఎలా నేర్చుకోవచ్చు, మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది మొత్తం విని మన చోచోకి అయితే కొంచెం కోపం వచ్చింది అనమాట. ఎందుకంటే తన తమ్ముడికి తను నేర్పించాలి బ్రో. అందుకని మన చోచో చెప్తాడు, అయితే ఇతదోరి నీకైతే నేను సూపర్ నోవా నేర్పిస్తా అని చెప్పి తను అంటాడు. కానీ మన కాము చెప్తాడు, లేదు ఇతదోరి ఇప్పుడు బ్లడ్ మ్యానిఫికేషన్ నేర్చుకోవాలి, ఎందుకంటే ప్రస్తుతం తనకైతే తన బ్లడ్ ని ఆపడం రాదు. అది నేర్చుకుంటే తను బ్లడ్ ని ఆపగలడు, ప్లస్ తన పార్ట్స్ కి ఏదైనా అయినా సరే తను ఈజీగా హీల్ అయిపోతాడని చెప్పి తను అంటాడు. దీని తర్వాత మనకి ఇది కూడా చెప్తారనమాట, మన యూజీ ఇదోరి ఫుసుకాబేతో కాకుండా మన యూటాతో కూడా తన బాడీ స్వైప్ అయితే చేశాడు. కానీ మనకైతే తెలియదు మన యూజీ ఇదోరి యూటా నుంచి ఏం నేర్చుకున్నాడో మనకైతే ఇప్పటివరకు చెప్పలేదు. ఒకవేళ రివర్స్ కస్ టెక్నిక్ నేర్చుకుంటే అది తను చోచో దగ్గర నుంచి కూడా నేర్చుకోవచ్చు కదా. పైగా తనైతే అందులో కొంచెం ఎక్స్పర్ట్ కూడా. అలాంటిది తను యూటా దగ్గరికి వెళ్ళి రివర్స్ కస్ టెక్నిక్ నేర్చుకోవాలంటే నాకైతే అంత నమ్మబుద్ధి అవ్వట్లా. నేనేమనుకున్నానంటే మన యూటా దగ్గర డొమైన్ ఎక్స్పాన్షన్ నేర్చుకుని ఉంటాడు మనోడు. నేనైతే ఇదే అనుకుంటున్నా. సో దీని మీద మీ ఒపీనియన్ అంటే కామెంట్స్ లో చెప్పండి. మనోడు ఏ టెక్నిక్ నేర్చుకుని ఉంటాడు మన యూటా దగ్గర నుంచి. ఇక దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే ప్రెజెంట్ టైం లోకి అయితే తీసుకొస్తారు. అక్కడ మనకైతే రివీల్ చేస్తారు, మన సుకున ఆ ఫ్లేమ్ టెక్నిక్ ని ఉపయోగించాలంటే దానికన్నా ముందు తనైతే క్లీఫ్ ఇంకా డిస్పాండల్ ఉపయోగించాలి. ఇదైతే దాని యొక్క రూల్ అనమాట. కానీ ఆ అటాక్ యొక్క రేంజ్ ప్లస్ స్పీడ్ అయితే చాలా తక్కువ ఉండిద్ది. దానికోసం మనోడు ఏం చేస్తాడంటే ఇంకొక బౌండింగ్ బౌ అయితే చేస్తాడు. దాంతో ఆ అటాక్ యొక్క స్పీడ్ ప్లస్ రేంజ్ అయితే పెరిగిపోయింది. అది చూడంగానే మన ఉరామే అయితే ఒకటే చెప్పిద్ది, గోజో లాగా వీఆర్ విన్ అని. అలాగే మీ అందరికి తెలిసింది గైస్, ఇక్కడ బైండింగ్ బౌ అంటే ఒకటి ఇచ్చి ఇంకోటి తీసుకోవడం. ఇక్కడ మన సుకున ఏమి ఇచ్చేస్తాడంటే తన డొమైన్ ఉంది కదా, దాని బయట తనైతే ఫర్నెస్ ఫ్లేమ్స్ అయితే ఉపయోగించలేడనమాట. ఆ ఎబిలిటీ మనోడు కోల్పోయాడు, అంటే ఇచ్చేసాడు. అంటే ఇప్పుడు ఈ ఫర్నెస్ నుంచి బయట పడాలంటే వీళ్ళందరూ ఆ డొమైన్ లోపల నుంచి బయటికి వచ్చేయాలి. కానీ ఇక్కడ మనోడైతే టైమే ఇవ్వడు అనమాట. వాడైతే ఆ అటాక్ ని రిలీజ్ చేసేస్తాడు. ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ అయితే అయింది. ఇక్కడ నరేటర్ కూడా చెప్తాడు, మన సుకున ఆ బైండింగ్ బౌ ని ఉపయోగించడం వల్ల ఆ డొమైన్ మొత్తం కవర్ అయిపోయింది ఆ ఫ్లేమ్స్ తో. కానీ ఇక్కడ మెయిన్ ఆ ఫైర్ కాదు బ్రో, ఆ యొక్క షాక్ వేవ్స్ అన్నమాట. అంటే అది ఒక పెద్ద బ్లాస్ట్ కదా, అందు నుంచి కూడా కొన్ని షాక్ వేవ్స్ అయితే బయటికి వచ్చాయి. దాంతో అక్కడున్న బిల్డింగ్స్, అక్కడున్న లైఫ్ మొత్తం నాశనం అయితే అయిపోయింది, మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. అయినా మీ అందరికి తెలిసిందే, మన గోజోతో ఫైట్ చేసేప్పుడు మన సుకున్ అయితే ఈ టెక్నిక్ ని ఉపయోగించలేకపోయాడు. ఎందుకంటే అప్పటికి మన సుకున్ యొక్క టెక్నిక్ అయితే అంత ఫాస్ట్ కాదు గైస్. అప్పటికి మనోడు బౌండింగ్ బౌ అయితే ఉపయోగించలేదు. సో అప్పుడు యూజ్ చేసిన ఆ అటాక్ మన గోజోన్ అయితే ఏం చేయలేదు. కానీ ఇప్పుడు ఈ ఫర్నెస్ అటాక్ అయితే చాలా స్ట్రాంగ్ గా మారింది, ఎందుకంటే మనోడు బౌండింగ్ బౌ ఉపయోగించాడు. ఇక దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే యూజీ చోచో దగ్గరికి అయితే తీసుకెళ్తారు. వాళ్ళైతే ఒక చీకటి ప్లేస్ లో ఉన్నారు. అక్కడ మన చోచో యొక్క కండిషన్ అయితే చాలా దారుణంగా ఉంది. అది చూసి మన యూజీ చెప్తాడు, చోచో ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి తను అంటాడు. అప్పుడు అక్కడ మనకైతే చూపిస్తారు, మన చోచో అయితే ఆ ఫ్లేమ్స్ తో మన యూజీ ఇరుదుని అయితే ప్రొటెక్ట్ చేస్తున్నాడు. అసలు తన తమ్ముడిని చనిపోకుండా ప్రొటెక్ట్ చేయడానికి తన బ్లడ్ ఆర్మర్ మొత్తాన్ని వాడేసిండు. ఇంకా ఆ హీట్, ఆ ఎనర్జీ మొత్తం మన చోచో మీదకైతే వెళ్ళిపోయింది. తనైతే చూసుకోవచ్చు బ్రో, మొత్తం రోస్టెడ్ అయిపోయాడు. అక్కడ మన చోచో యొక్క ఫైనల్ కాన్వర్జేషన్స్ కూడా చూసుకోవచ్చు. తనైతే యూజీ ఇతదోరికి చెప్తాడు, సారీ నేనైతే ఏ హెల్ప్ చేయలేకపోయా నీ యొక్క ట్రైనింగ్ లో. నేను అనుకున్నాను నా చిన్న తమ్ముడికి ఏ హెల్ప్ వచ్చినా నేను దానికి సహాయం చేశానని చెప్పి, కానీ ఆ టెక్నిక్ నేనే నా ఇన్స్టింక్ట్ తో ఉపయోగిస్తా. సో నాకు తెలీదు దాన్ని సరిగ్గా ఎలా ఉపయోగించాలో. నీ యొక్క ట్రైనింగ్ లో నేను ఒక వేస్ట్ బెదల్లా అలా
ఉండిపోయా అని చెప్పి తను అంటాడు. అసలు ఆ మాటలు వినిన తర్వాత మన యూజీ ఇద్దరు చాలా అంటే చాలా సాడ్ గా అయిపోతాడు. ఇక్కడ మనం చూసుకోవచ్చు బ్రో ఈ ఫ్రేమ్ ఎంత సాడ్ గా ఉందో. ఇంకా దీని నెక్స్ట్ సీన్ లోనే మనకైతే ఒక సోల్ వరల్డ్ అయితే చూపిస్తారు. అక్కడ మన చోచో ఇద్దరు అయితే ఉంటారు. అక్కడ మన చోచో చెప్తూ ఉంటాడు, ఇద్దరి నువ్వు నాకన్నా ముందుగానే రివర్స్ కస్ టెక్నిక్ ని నేర్చేసుకున్నావు. యాజ్ ఏ బ్రదర్ నాకైతే చాలా ఆనందంగా ఉందని చెప్పి తను అంటాడు. కానీ మన ఇద్దరు చెప్తాడు, అలా ఏం లేదు, సుకునో నా బాడీలో ఉన్నాడు కాబట్టి నేనైతే అది నేర్చుకోగలిగాను. అసలు సుకునో వల్లే నా బాడీ ఇప్పటి వరకు ఏదైనా తొందరగా అడాప్ట్ చేసుకుంటుందని చెప్పి తను అంటాడు. కానీ మన చోచో చెప్తాడు, అలా ఏం లేదు, ఎప్పుడు చిన్న తమ్ముళ్ళు వాళ్ళ యొక్క బిగ్ బ్రదర్ ని సర్పాస్ చేస్తారు. అయినా ఇద్దరి నన్నైతే క్షమించు, నాకైతే చాలా బాధగా ఉంది, నేను నిన్ను ఇంకోసారి వదిలి వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించు అని చెప్పి తను అంటాడు. కానీ మన ఇద్దరు చెప్తాడు, నువ్వు దానికోసం టెన్షన్ అవుతున్నావా, నువ్వు నాకు ఎవ్వరు సపోర్ట్ చేయనప్పుడే నువ్వు నా దగ్గర ఉన్నావు, పైగా ఇప్పుడు నేను ఒంటరిని కాదని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత మన చోచో అయితే ఎలాగో తెలీదు యూజీ లోపల ఉన్న తన మిగతా తమ్ములతో కూడా మాట్లాడగలుగుతాడు. ఇంకా చోచో ఫైనల్ వర్డ్స్ అయితే చెప్తాడు మన యూజీ ఇద్దరికి, థ్యాంక్ యూ యూజీ నా చిన్న తమ్ముడుగా ఉన్నందుకు అని చెప్పి తను అంటాడు. ముందు నుంచి మన యూజీ కూడా అరిగాతో చెప్తాడు. బ్రో ఈ సీన్ అయితే నాకు చాలా అంటే చాలా సాడ్ గా అనిపించింది, నాకెందుకో తెలీదు, నాకైతే ఏస్ ఇంకా లూఫీ గుర్తొచ్చారు ఈ సీన్ ని చూసి. దీని తర్వాత మనకి బయట నుంచి ఆ సీన్ అయితే చూపిస్తారు, అది మెల్లిమెల్లిగా ఎరిగిపోయి గాల్లో కలిసిపోయేది. అలాగే మన చోచో కూడా గాల్లో కలిసిపోతాడు. బయటకు వచ్చిన తర్వాత మన యూజీ దొరి సరౌండింగ్స్ మొత్తం ని ఒకసారి అబ్జర్వ్ చేస్తాడు. తనకైతే అర్థమైపోయింది నా చుట్టూ ఎవ్వరు లేరు, అసలు ఎవరైనా బ్రతుకున్నారా అని చెప్పి తను అనుకుంటాడు. ఇక్కడ మన నరేటర్ కూడా అంటూ ఉంటాడు, ముందు యూజీ ఇద్దరికైతే ఒక ప్లేస్ కూడా లేదు, మన యూజీ ఇద్దరి కూడా ఒక రోల్ ని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు చూసుకుంటే తన బ్రదర్ యొక్క సాక్రిఫైస్ తో మన యూజీ అయితే ఇప్పుడు కొంచెం చేంజ్ అయితే అయ్యాడు. ఇప్పుడు తను అనుకుంటున్నాడు తన బ్రదర్ యొక్క ఈ సాక్రిఫైస్ అయితే వేస్ట్ గా వెళ్ళకూడదు. అసలు ఇప్పుడు ఈ ఫైట్ లో మన యూజీ ఇద్దరి తన రోల్ ని పూర్తి చేస్తాడు సుకునోని ఓడించని చెప్పి ఇక్కడ నరేటర్ చెప్తూ ఉంటాడు. కానీ మన యూజీ ఇద్దరి ఆ సిచ్యువేషన్ ఆ సీన్ ని చూసి తనైతే హోప్స్ వదిలేసుకుంటాడు అనమాట, ఎందుకంటే తనతో పాటు ఫైట్ చేయడానికి అక్కడ ఎవరు లేరు. కానీ రెండో వైపు మన సుకునో దగ్గర ఫస్ట్ ఒక చేయి ఉంది, కానీ ఇప్పుడు చూసుకుంటే తన రెండో చేయి కూడా పూర్తిగా రికవర్ అయిపోయింది. అసలు మన యూజీ కూడా చాలా కోపంతో సుకునో వైపు కదా చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఎంట్రీ అయ్యింది మన టోడోది. అది చూసి మన ఇద్దరు షాక్ అయిపోతాడు అనమాట, ఎందుకంటే తన తెలియదు తను వస్తున్నాడు అని చెప్పి. ఇంకా దీని తర్వాత మనకైతే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట. వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటాడు, మన టోడో మేమే వీళ్ళందరూ. వాళ్ళైతే చెప్తారనమాట, ఒకవేళ మన సుకునో తన యొక్క డొమైన్ ఎక్స్పెన్షన్ ఉపయోగిస్తే ఆ డొమైన్ లో ఉన్నోల్ని కూడా కాపాడాలి కదా, అందుకోసమే వీళ్ళైతే మేమే దగ్గర ఉన్న కాకుల యొక్క హెల్ప్ తీసుకుంటారు. ఎలా అంటే మన మేమే దగ్గర కాకులు ఉన్నాయి, ఇంకా ఆ డొమైన్ లోపల కూడా కొంతమంది మనుషులు ఉన్నాయి. ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ యొక్క ప్లేసెస్ ని స్టాప్ చేసేస్తారు. ఎలా అంటే ఇప్పుడు మేమే దగ్గర ఉన్న ఒక కాకి బయట ఉన్న కాకి లోపలికి అయితే వెళ్ళిపోయింది ఆ డొమైన్ లోపల, ఇంకా డొమైన్ లోపల ఉన్నోడు బయటకు వచ్చేస్తాడు. ఇది మొత్తం మన టోడో చేస్తాడు అనమాట తన యొక్క కర్స్ టెక్నిక్ ని ఉపయోగించి. కానీ మన టోడో చెప్తాడు, ఇదైతే బ్రదర్ కి చెప్పమాక, అదే యూజీకి చెప్పమాక అని చెప్పి తను అంటాడు. ఎందుకంటే ఎంతైనా తను సుకునో యొక్క వెసిల్. ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇతుదోరి లోపల సుకునో లేకపోయినా వాళ్ళిద్దరికి మంచి కనెక్షన్ ఉందని చెప్పి తను అంటాడనమాట, అంటే వాళ్ళు అలా ఫీల్ అవుతారు. ప్లస్ ఇక్కడ మన నరేటర్ వల్ల మనకైతే ఇంకా కొన్ని విషయాలు కూడా తెలుస్తాయి. ఎలా అంటే ఇప్పుడు మన టోడో ఉన్నాడు, తనైతే మన యూజీని అలాగే చోచోనైతే బయటికి తీసుకురాలేకపోయాడు. ఎందుకంటే మన ఇద్దరి చోచో అయితే సరిగ్గా మిడిల్ లో ఉన్నారనమాట. సుకునో యొక్క డొమైన్ ఎక్స్పెన్షన్ లోపల వాళ్ళైతే మిడిల్ లో ఉన్నారు. ఇక్కడ మన టోడో చూసుకుంటే తనైతే బయట ఉన్నాడు. ప్లస్ తన బుగి బుగి టెక్నిక్ అయితే కొంత మాత్రమే రేంజ్ ఉందన్నమాట, మరి చాలా ఎక్కువ రేంజ్ అయితే దానికి లేదు. సో ఇదే అన్నమాట మెయిన్ రీజన్. సో దీని వల్లే మన టోడో అయితే మన చోచోని ఇద్దరిని కాపాడలేకపోయాడు. అందుకనే మన టోడో ఫస్ట్ స్ట్రాంగ్ గానే మన యూజీ ఇద్దరికి అయితే సారీ చెప్తాడు, ఎందుకంటే తనైతే చోచోని కాపాడలేకపోయాడు, తన్ని కూడా డొమైన్ నుంచి బయటికి తీసుకెళ్లిపోయాడు. కానీ మీ ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు, వాళ్ళైతే సేఫ్ గానే ఉన్నారు, వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా లభిస్తుందని చెప్పి తను అంటాడు. అది వినిన తర్వాత మన ఇద్దరు అయితే కొంచెం రిలీఫ్ గా ఫీల్ అవుతాడు, ఎందుకంటే మన ఇద్దరు అనుకున్నాడు అనమాట తన ఫ్రెండ్స్ అందరూ చనిపోయారు ఆ బ్లాస్ట్ లో అని చెప్పి. కానీ మన టోడో మాటలు వినిన తర్వాత తనైతే కొంచెం రిలీఫ్ గా ఫీల్ అవుతాడు, అందరూ బతికే ఉన్నారని చెప్పి తనకైతే ఒక నమ్మకం వచ్చింది. ఇంకా దీంతో బయట ఉన్న కోసమైనా ఫైట్ చేయాలని చెప్పి మన యూజీ ఇద్దరి అలాగే టోడో వీళ్ళిద్దరు డూవో అయితే మన కింగ్ ఆఫ్ కర్స్ తో ఫైట్ చేయడానికి రెడీ అయిపోతారు. అసలు నేనైతే చాలా ఈగల్లీ వెయిట్ చేస్తున్నాను గైస్ నెక్స్ట్ చాప్టర్ కోసం, ఎందుకంటే ఈ డూవో ఒక ఫైట్ మామూలుగా ఉండదు, వీళ్ళిద్దరు కలిసి సుకునోతో ఫైట్ చేస్తారు, ఆ ఫైట్ చూడాల్సిందే. ఈ చాప్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చెప్పడం మర్చిపోకండి గైస్. ఇంకా ఈ వీడియో ఎంతవరకే మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.